వెల్కమ్ టు జై జవాన్ రియల్ ఎస్టేట్ అండి. మనం చూస్తుంది ఇప్పుడు 14 ఎకరాల 31 గుంట అండి. ఇది అవుట్లెట్ అండ్ డెవలపింగ్ సైటు. ఇది ఓనర్ పోర్షన్ కూడా మనం ఒక కటప్ మాట్లాడుకొని దాన్ని సేల్ చేయాలి. దానికి ఒక టైం పీరియడ్ గిట్లా పెట్టుకోవాలండి. డీటెయిల్స్ నేను చెప్తాను. ఇది వచ్చి రోడ్ వచ్చి మనకు 100 ఫీట్ రోడ్ అండి. పాత హైవే ఆలర్ నుంచి వస్తాము. ఆలర్ నుంచి వస్తేప్పుడు రైల్వే ట్రాక్ దాటి వచ్చి ఇటు వస్తాము. మనం మూల మనకు కనబడుతుందా ఈ శ్రీనివాసపురం రోడ్ అని, ఆడ మనకు ఒకటి మనది అది ఒక గద్దె కూడా ఉందండి. మనకు ఇది రోడ్డు, మనకి ఇది సైట్ అండి. ఇప్పుడు కాంపౌండ్ కడుతున్నారు మనకు సైట్ పక్కన. సైట్కు అటు రోడ్డు అటు 50 ఫీట్ రోడ్ అండి. విలేజ్కి వెళ్ళి 50 ఫీట్ రోడ్డు, ఇది వచ్చి 100 ఫీట్ రోడ్డు. మనకు ఇప్పుడు సపోజ్ కాంపౌండ్ కడుతున్నారు. ఈ చెట్టును చూడండి, ఇది మొత్తము మనకు చుట్టూలో కడీలు ఉంటాయి. మనకు దీని ఆపోజిట్లో తోట కూడా ఉంది. మనకు దీని డీటెయిల్స్ చెప్తా చూడండి సార్. 14 ఎకరం 31 గుంట మనకి ఇది. ఇది విలేజ్ వచ్చి పటేల్గూడెం విలేజ్కి వస్తుందని సంబంధించింది. ఆలేరు మండలు. దీనికి 2 సైడ్ రోడ్ ఉంది. ఒక సైడ్ 100 ఫీట్ రోడ్ ఉంది, ఇంకో సైడ్ 50 ఫీట్ రోడ్ ఉందని. పాస్బుక్ లేటెస్ట్ ఓల్డ్ పాస్ రెండు ఉన్నాయి మనకి ఇక్కడ. మినిమం నాలా కన్వెన్షన్ కూడా అయిపోయింది దీనికి. మనకు అవుట్ రేట్ అయితే 1,40,00,000 చెప్తుందండి ఎకరం వచ్చి. మనకు వచ్చి ఎకరం వచ్చి 1,40,00,000 చెప్తుంది. 60-40 రేషియో. ఓనర్ పోర్షన్ కూడా మినిమం 8,000 అని చెప్తుండు. నెగిషియబుల్ కట్-ఆఫ్ మాట్లాడుకొని అది కూడా టైం పీరియడ్ ఇస్తాడు. అది టైం పీరియడ్ మాట్లాడుకోవాలి మనం. అన్ని సిట్టింగ్లనే, ఫోన్లలో ఏది కాదండి. ఫోన్లలో డీటెయిల్స్ అడగకండి. ఇప్పుడు డీటెయిల్స్ చెప్తున్నాయి, అయ్యే డీటెయిల్స్. ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా సిట్టింగ్కి వచ్చి డీటెయిల్ తీసుకోవాలి. మనకు ఫర్ లాంగ్ ఈ గోడ కడుతున్నారు. అక్కడ లాంగ్లో యాప్ చెట్టు ఉంది కదండి, మనకి ఎదురుగా యాప్ చెట్టు కనబడుతుంది. యాప్ చెట్టు కాడ కడీలు ఉంటాయి. అలా అని ఇది మొత్తం క్లీన్ చేసింది, మొత్తం కడీలు ఉంటాయండి. ముందర దాకా కడీలు ఉంటాయి. ఇది రోడ్డు, ఇది సైట్. మనకు 14 గుంటలు డెవలపింగ్ అండ్ అవుట్ రేటు. ఇది చక్కగా మళ్ళీ అది మనకు హైవేకి వెళ్ళిపోతుంది ఈ రోడ్డు. ఇది తోట మన ఆపోజిట్లో. ఇది ఈ సైడ్ వచ్చి ఆలర్ నుంచి వస్తాము. ఆలర్ నుంచి వచ్చే రోడ్డు మనకు. ఈ సైడ్ ఇటు వాల్ కడుతున్నారు చూడండి. ఇదండి.